సో ఇంత జర్నీ అంటే నీ బ్యాక్ సపోర్ట్ డాడీ చందు గారు, అమ్మ నాన్న ఇద్దరు. ఎస్, ఇద్దరు. అంటే బయట డాడీ వస్తే ఇంట్లో మొత్తం కావాల్సిందంతా అమ్మ చేస్తుంటారు. అండ్ చందు గారు మాకు బాగా తెలుసు. అసలుకి ఎంత సపోర్ట్ అంటే నాట్ ఓన్లీ మీకనే కాదు, బయట అందరికి కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు చెప్పు, స్టార్టింగ్ డేస్ లో ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని రావడము, ఈ స్ట్రగుల్ తో ఇక్కడ జర్నీ 0 నుంచి స్టార్ట్ చేశారు. సో నువ్వు బాగా సఫర్ అయిన టైం ఏదైనా గుర్తుందా నీకు స్టార్టింగ్ డేస్ లో? టు బి హానెస్ట్, నేను ఇంతవరకు సఫర్ అవ్వనివ్వలేదు మా పేరెంట్స్ ఇద్దరు. ఎంత ఏమొచ్చినా కానీ వాళ్ళిద్దరు ఫేస్ చేసి మమ్మల్ని ప్రిన్సెస్ లానే పెంచారు. ఎంత చిన్న ఇంట్లో ఉన్నా కానీ మాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ వాళ్ళు చేశారు. కాబట్టి అందరూ అంటారు ఆడపిల్లని తీసుకొని వచ్చారు, అవన్నీ చాలా మాటలు పడ్డారు, అవన్నీ ఓవర్కమ్ అయ్యే ఇక్కడ వరకు వచ్చారు. సో ఈ రోజు ఇల్లు కొనుక్కున్నాము, ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే మీరే చూడొచ్చు మా గ్రోత్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. ఇంకా ఎదగాలి. అండ్ అలాగే నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. డాడీ చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లలకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అనేసి. సో అందులో మా డాడీ వాళ్ళు నెంబర్ 1 అనొచ్చు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అమ్మ గాని నాన్న గాని. సో నేను గాడ్ కి ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాను. సో డాడీ వాళ్ళు అప్పుడులో పాపం ఫొటోస్ పట్టుకొని అన్ని, అది దీవెన వాళ్ళ ఫాదర్ మధుమామ. నాకు చిన్నప్పుడు ఆడిషన్స్, ప్యార్ మే పడిపోయే లాంటి మూవీస్ నేను చెప్పాను కదా, సో వాటికి ఫస్ట్ ఆడిషన్స్ కి వెళ్ళడం కన్నా ముందు ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. అప్పట్లో అలానే ఉండే. అప్పట్లో అంటే నేనే పాతదాన్ని కాదు. సో అంతకు ముందు మధు గారు ఫొటోస్ తీసుకుని అన్ని స్టూడియోస్ తిరగడం, స్టార్టింగ్ కెరియర్ లో పాపం ఆయన చాలా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్ అంతనో మధుమామ కూడా అంతే. నాకు ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఫోటో తీసుకొని, ఎదుగోండి పాప పేరు యోధా, ఏజ్ ఇంత, సో చేస్తుంది, బాగా చేస్తుంది అని ఎవ్రీ ఆఫీస్ కి వెళ్ళి చెప్పేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్నానంటే అఫ్ కోర్స్ మా అమ్మ కూడా నేను థ్యాంక్ఫుల్ గా ఉంటా. సో రీసెంట్ గా చూస్తే లాస్ట్ టైం నేను డాడీతో కూడా ఇట్లా మాట్లాడినప్పుడు, ఈ డాన్స్ చేస్తుంటే ఎందుకు చేయడం, ఇట్లా డ్యూయట్స్ చేయడం ఎందుకు, ఇట్లాంటి కూడా కింద నెగిటివ్ కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో చాలా సార్లు డాడీ చెప్తూ ఉంటారు అది మా ఇష్టం ఇట్లా అని చెప్పేసి. బట్ నువ్వు నెగిటివిటీ అనేది ఎలా ఫేస్ చేస్తుంటావు జనరల్ గా? బేసికలీ నేను ఎలా అంటే, మంచి కామెంట్స్ వస్తే మురిసిపోను, మంచి కామెంట్స్ వస్తే పట్టించుకోను. ఇది నా మెంటాలిటీ. అంటే నెగిటివ్ వచ్చినా నేను తీసుకోను, ఎక్కువ పాజిటివ్ వచ్చినా నేను తీసుకోను. ఆదరిస్తున్నారు కదా అది చాలు. నెగిటివ్ అనేది నేను పట్టించుకోను, నేను చూడను కూడా కామెంట్స్. డాడీ వాళ్ళు చూస్తారేమో, కొన్ని చూసి డిలీట్ చేస్తారు. అఫ్ కోర్స్ నెగిటివ్ ఉంటుందని తెలుసు, కానీ అవి చదివి దానిపైన టైం ఇన్వెస్ట్ చేసి అంత చేయాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఏ టాలెంట్ లేక వాళ్ళు ఖాళీగా ఉండి ఉంటారు కాబట్టి ఆ మెసేజ్లు పెడతారు. మనం ఆల్రెడీ బిజీ కదా, మనం ఎందుకు వాళ్ళని పట్టించుకోవాలని అనిపిస్తుంది అంతే. చూసారా, సూపర్ క్లారిటీ అండి. ఏమనుకుంటున్నారు ఇక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ వారి. సో ఇప్పుడు లేదు, పెద్ద యాక్ట్రెస్ అయిపోయింది, మేబీ అనకూడదేమో. అట్లా మేము చిన్నప్పటి నుంచి అట్లా చూసి అలా అలవాటు అయిపోయింది మాకు. అండ్ నాకు ఫస్ట్ డే నేను కలిసినప్పుడు చాక్లెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చాను నేను. నాకు అది ఇప్పటికీ గుర్తు. ఇంకా సో కృష్ణనగర్ లో గుర్తుందా నీకు? నాకు గుర్తులేదా? అర్రే చని నీకు అందరు కలిసి మనం అక్కడ భోజనం చేయడానికి అప్పుడు కృష్ణానగర్ లో ఉన్నప్పుడు అక్కడ పెద్ద హౌస్ లో ఉండేవాళ్ళు కదా, రాబిట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం అప్పుడే నేను కలిసాను నిన్ను, ఆనంద్, మన దీవెన పాపను, వీళ్ళందరూ కలిసి అప్పుడు అక్కడ భోజనం చేసాం. ఓకే. అంటే ఇంకొకటి, మధుమామ పాపం చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఉంటుంది. కానీ చాలా మంది మీకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఇట్లా చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు, చూసా ఇప్పుడు. అవునవును. యాక్చువల్లీ ఏమవుతుందంటే, మేము కొన్ని వ్లాగ్స్, అంటే ఇప్పటి వరకు వ్లాగ్స్ లో మేము మా 2 ఫ్యామిలీస్ కలిసి ఉండే వ్లాగ్స్ చూసారు ఎక్కువ మంది. మేము సపరేట్ వ్లాగ్స్ చేస్తే ఏమనుకున్నారు, ఓహో వీళ్ళిద్దరు గొడవ అయింది అందుకే మాట్లాడుకోవట్లేదు అనుకున్నారు. బేసిక్ గా మనం మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నెగిటివ్ వెతికే వాళ్ళకి ఏదైనా నో ప్రాబ్లం వాళ్ళకి. సో అలా ఏం లేదు, మేము ఇప్పటి వరకు గొడవలు ఇలాంటివి ఏమీ లేదు. మా మధుమామ, డాడీ, అమ్మ ఎప్పటికీ ఫ్రెండ్స్ అలానే ఉండిపోతారు అంతే. ఓకే. సో ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. డాక్టర్ అవుదామనా, యాక్టర్ అవుదామనా? అది చెప్పను, యాక్టర్ అని చెప్పాను కదా. స్టడీస్ లో మాత్రం ఇప్పుడు ఆలోచిస్తున్నా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి ముందుకి అనేసి. ఓకే. అంటే నేను ఎప్పుడు నీ వీడియోలో చూసినట్టు గుర్తబ్బా, ఇంజనీరింగ్ చేసేసి ఒక పక్కన ఐటీ జాబ్ చేస్తూ చేయాలి. చాలా చెప్పా, అమ్మో. బేసిక్ గా మా ఫ్రెండ్స్ అందరూ అనేది అదే, నీకు షూటింగ్ లో ఏం అవ్వాలి అని కాన్స్టెంట్ గా ఒక గోల్ పెట్టుకున్నావు. స్టడీస్ ఏమవుతుందంటే, మనకి ఇండియాలో కానీ వాట్ ఎవర్
ఇంటర్ అనగానే చాలా వేస్ ఉంటాయి, ఇంటర్ తర్వాత ఇంకా చాలా వేస్ ఉంటాయి. అది ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఇప్పటికీ ప్రతి స్టూడెంట్ కి ఉంటుంది కదా. అదే కన్ఫ్యూజన్ నాకు. నేను చిన్నప్పటి నుంచి డాక్టర్, పోలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ అలాగే IITN అవ్వాలన్నా అమ్మో చాలా చెప్పాను. నేను నా ఇంటర్వ్యూస్ చూసుకుని దేవుడా ఎన్ని చెప్పండి బాబు. ఇప్పుడు అలా అంతా ఏం లేదు, ఒక మంచి జాబ్ చేయాలని ఉంది. సో జాబ్ చేయాలంటే బాగా చదువుకోవాలి, డిగ్రీ అదంతా కంప్లీట్ అవ్వాలి చూస్తున్నా. నెక్స్ట్ చేస్తే బీకామ్ కానీ BBA కానీ అలా అనుకుంటున్నా, చూడాలి. సో ఇంక క్లారిటీ రాలేదు. అది రాదు అమ్మో అస్సలు. నెక్స్ట్ ఏం చేయాలి ఆ కన్ఫ్యూజన్ ఇప్పటికీ అలానే ఉండుంటది. నాకు 10th అప్పుడు కూడా ఇంటర్లో ఏం తీసుకోవాలి అని ఓకే బైపీసీ తీసుకుందాం అని అలా వచ్చా అంతే.